ఇంకా ఇప్పుడు మిమ్మల్ని 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్స్ కానీ, ఎవరైనా డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి మనం ఇది చేద్దాం అని ఏమన్నా మాట్లాడారా? ప్రొడక్షన్ వాళ్ళు డైరెక్టర్స్ కొంతమంది అప్రోచ్ అయ్యారు మేడం. అంటే వైఫ్ మాట్లాడింది. తన దగ్గర నా ఫోన్ వదిలించాను కదా! అవును. రాకముందు మాట్లాడారు. వచ్చిన తర్వాత కూడా నాతో మాట్లాడి ప్రెజెంట్ ఒక 3, 4 మూవీస్ మాట్లాడుతున్నాను మేడం నేను వావ్! ప్రెజెంట్. 3, 4 మూవీస్ లైనప్‌లో ఉన్నాయయితే. లైనప్‌లో ఉన్నాయి మేడం. గ్రేట్ అండి. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్. ఇంకా మూవీస్ చేయాలి. మిమ్మల్ని ఇంకా మూవీలో చూడాలి అని మేము కూడా అనుకుంటున్నాము. థాంక్ యూ. అండ్ మీ డాటర్ అండ్ మీ సన్ కూడా స్టేజ్ పైకొచ్చారు. చాలా యాక్టివ్‌గా, చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నా ఇండస్ట్రీ నా వైపు పోలికే చూస్తున్నారా? కదండీ. అమ్మ పోలికొచ్చింది. అది మీరే అన్నారు. అమ్మ పోలికే మేడం. ఆఫ్ కోర్స్ మీ టాలెంట్ వచ్చింది అలా కుదిరేసాయి. వాళ్ళకి కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సో అవునవును. వాళ్ళేమన్నా ఇండస్ట్రీకి వస్తున్నారా? వాళ్ళని ఏం చేద్దామని? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదుంటే అది మేడం. తను అంటే యాక్చువల్లీ పాపొచ్చి బాగా చదువుతది. చాలా తెలివైనది షీ మేడం. ఈస్ ఇంటెలిజెంట్. మీ అవును. అందరికీ తెలుసది. వెరీ ఇంటెలిజెంట్. మాట్లాడింది ఒక్క పాయింట్ అయినా తను స్ట్రెయిట్‌గా క్లారిటీ కానీ, మాట్లాడింది. మాట్లాడే క్లారిటీగా విధానం కానీ షీ బాగా ఈస్ టూ క్లారిటీ గుడ్. ఉంది. తనకి ఒక యాంబిషన్ మేడం ఐఏఎస్ అవ్వాలని. నేను డెఫినెట్‌లీ తల్లి నువ్వు చెయ్యి. నేను నీకు సపోర్ట్ ఉంటాను అని 100% నేను. ఇంకా మా వోడు చూస్తే చిచ్చెలుపులు కాదు. కొంచెం అల్లరి మీరు చూస్తున్నారు కదా ఇక్కడే అది. ఈ మధ్య పిల్లలంతా పిల్లలు ఆ! సైలెంట్‌గా ఉంటాడు. వామ్మో! రచ్చ రచ్చే. రచ్చ రచ్చే. రచ్చే. వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటారు. మీరు చెప్పారు గదా! మీ అవునవును. అబ్బాయి చెప్పడం అబ్బాయి వల్లనే అవును. అక్కడికి వెళ్ళామని చెప్పి. వాళ్ళకి కూడా ఇప్పుడు మొత్తం స్టేజ్ పైన కనిపించారు కాబట్టి ఫ్రెండ్స్ అంతా హ్మ్. ఏం హ్మ్. చెప్తున్నారు? ఏమన్నా చెప్పారా? తన ఇంట్రెస్ట్ మేడం. సినిమాల్లోకి తను రావాలని. సినిమాకి రావాలంటే డెఫినెట్‌లీ మా గురుగారి చేతిలోనే పెడతాను. హ్మ్. నన్ను అలా తీసుకొచ్చారు సార్. హ్మ్. అబ్బాయి సార్ అని నేను మా గురుగారి చేతిలోనే పెడదామని అనుకుంటున్నాను మేడం. హ్మ్. హ్మ్. మా అబ్బాయిని.